పుణ్యక్షేత్రం శబరిమలలో కాసేపట్లో మకర జ్యోతి దర్శనం ఇవ్వనుంది. జ్యోతి దర్శనం కోసం భారీగా చేరుకున్న భక్తులతో శబరిమల అయ్యప్ప నామస్మరణతో మారుమోగుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేశారు. హరిహర సుతనే శరణమయ్యప్ప. మరి ధ్వజస్తంభాన్ని మరి మనందరం చూసాం స్వామి. ఇందాక మీరు చెప్పినట్టుగా హయగ్రీవుడు అవతారంలో ఆ హరిహరసుతుడు అయ్యప్ప స్వామి యొక్క వైభవాన్ని ఈరోజు ఆ స్వామి అక్కడి నుంచి తిలకిస్తున్నాడు, శ్రీ మహావిష్ణువు. మరి అంగరంగ వైభవంగా ఈరోజు శబరిమలలో మరి మకర విళక్కు జరుగుతోంది. ఆ మకర విళక్కులో మరి అక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా ఎవరి నోట విన్నా స్వామియే శరణమయ్యప్ప, ఎవరి ఇన్ని కదిలించిన స్వామియే శరణమయ్యప్ప. చూడండి, ప్రముఖులందరూ కూడా అక్కడికి వచ్చి స్వామి యొక్క గర్భాలయం ముందు వేయించేసి మరి స్వామియే శరణమయ్యప్ప అంటూ వారు కూడా సంకీర్తన చేస్తూ, ఎందుకంటే ఆ అయ్యప్ప నామస్మరణలో అంత గొప్ప మాధుర్యం ఉంది. మీ అందరి మన ప్రతి ఒక్కరి నోట, పోలీస్ అధికారులు కానివ్వండి, ఎవరైనా ప్రతి ఒక్కరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మరి స్వామియే శరణమయ్యప్ప అంటూ శరణు ఘోషలతో ఆ స్వామిని స్తుతిస్తున్నటువంటి మనం చూస్తున్నాం. మరి ఇప్పుడే ఆ సహస్ర దీపాలంకరణ కూడా జరుగుతుంది. తిరువాభరణాల రాకకి సంకేతం. మరి మన కొద్దిసేపట్లో సన్నిధిలో తిరువాభరణాలు రావడం, ఆ స్వామికి అలంకరించిన పిదపనే మరి మనందరం కూడా దివ్యమైనటువంటి ఆ స్వామి యొక్క జ్యోతి రూపాన్ని దర్శించి పుణ్యతులమవుతున్నాం. ఇంత చక్కటి కార్యక్రమాన్ని మనం కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నటువంటి ప్రసార భారతి, దూరదర్శన్ వారికి మరొక్కమారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వేల కిలోమీటర్ల దూరంలో, అంటే దాదాపుగా మనకి హైదరాబాద్ నుంచి తీసుకుంటే 11 నుంచి 1200 కిలోమీటర్ల దూరంలో దట్టమైనటువంటి కీకారణ్యంలో ఉన్నటువంటి శబరిమల ఆలయం మరి ఎంతోమంది భక్తుల చేత మరి ఈరోజు ఆ స్వామి మరి తన మహిమలతో ఆదుకుంటున్నటువంటి గొప్ప తరుణం ఇది. అటువంటి ఈ స్థలం నిజంగా ఎంత పునీతులైనారో, అక్కడున్న వాళ్ళు ఎంత ధన్యజీవులో ఈరోజు ఆ స్వామి యొక్క సన్నిధిలో ఉన్న వాళ్ళందరూ కూడా కళ్ళకి మరి రెండు కళ్ళు చాలవన్నట్లుగా అలంకరణ చూడండి. ఎంత చక్కగా పుష్పాలు కానివ్వండి, అలంకరణ కానివ్వండి, మరి అక్కడున్న ప్రతి ఒక్కరూ ఒక క్రమశిక్షణతో ఎవరి నోట విన్నా స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప అంటూ భజనలు చేస్తూ, సంకీర్తనలు చేస్తూ ఆ స్వామి యొక్క రాక కోసం ఎదురు చూస్తున్నటువంటి మరి దృశ్యాల్ని మనం ఈరోజు చూస్తున్నాం. మరి ఒక్కసారి ఇందాక గురుస్వామి చెప్పినట్టు కన్యస్వాములు కూడా ఏ సంవత్సరం అయితే కన్యస్వామి రాడో ఆ సంవత్సరం అమ్మవారి యొక్క కోరిక తీరుతుందని అనుకున్నటువంటి తరుణంలో మరి ప్రతి ఏటా లక్షలాది మందిగా కన్యస్వాములు మరి మాల ధరించి శబరియాత్ర చేస్తూ ఆ హరిహరసుతుడు అయ్యప్ప స్వామి యొక్క సేవలో
తరిస్తున్నటువంటి తరుణం. ప్రత్యేకించి ఇక్కడ ఒక చిన్న విషయం గురుగారు, ఈ సంవత్సరం అయితే అన్నదానాలు కూడా చాలా గొప్పగా జరిగాయి గురుగారు. హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ప్రతి ఆలయంలో మండల కాలం అయ్యప్పలందరికీ మరి అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అనుకుంటాం కదా మనం. అట్లా ఈసారి శబరిమలలో కూడా పంబా సాధ్యాలయ కమిటీ కానీ అఖిల భారత అయ్యప్ప సేవా సంఘం ఆధ్వర్యంలో మరి అన్నదాన కార్యక్రమాలు గొప్పగా జరుగుతున్నాయి. హైదరాబాద్లో కూడా చాలా చోట్ల, హైదరాబాదే కాదు చాలా చోట్ల అయ్యప్పలకి చాలా ఎన్ఆర్ఐ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, సేవా సంస్థలు, ధార్మిక సంస్థలు చాలా చోట్ల ఈ సంవత్సరం అల్పాహారం కానీ అయ్యప్పలకి అన్నదాన కార్యక్రమం కానీ చాలా గొప్పగా చేశారు. వాళ్ళందరికీ మరి మనందరిపైన హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి అనుగ్రహం ఉండాలని ఆ దేవదేవుడిని ప్రార్థిద్దాం. మరి చూడండి ఎంత అందంగా, నిజంగా మీరు అన్నట్టు చాలా అద్భుతంగా కనబడుతున్నాయి ఈరోజు ఆ కొండలన్నీ కూడా. నిజంగా ప్రసార భారతి వారు నిజంగా అభినందనీయులు. మరి ఇంత చక్కటి దట్టమైన కొండల్ని మనం ఈరోజు ప్రత్యక్షంగా ఈ టీవీ సెట్ ముందు చూస్తున్నాం. ఆ దట్టమైనటువంటి చుట్టూ ఉన్న కొండల సమూహంలో ఒక చిన్న బంగారు కోవెలలో కొలువైనటువంటి ఆ హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి యొక్క మహిమలు మరి చాలా 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 వర్ణనాతీతం. మరి గురువు గారి నోట మరింత అంటే ఇప్పుడు అన్నదానం అని తప్పు, అన్నదానం అనేది ఎక్కడ చేయకూడదు, మనకి అర్హత లేదు. తంత్రి గారికి అనుభూతున్నటువంటి సన్నిధానంలో రాజీవ్ గారి తంత్రి, ఆయన వంశపారంపర్యంగా వస్తున్నటువంటి తంత్రి. వీరి వంశస్థులు మన తెలుగువారి అవ్వటం మన అదృష్టం, దానికి మన అదృష్టం. వీరి వంశస్థులు పూర్వీకులందరూ కూడా తెలుగువారు కావటం మన అదృష్టం. இரண்டு புறங்களிலேயும் தீபங்களை ஏற்றி வைத்து ரமணீயமான ஐயப்பனுடைய வரவுக்காக, திருவாபரண பெட்டி வரவுக்காக காத்திருக்கிறார்கள் இங்கே ஐயப்பனுடைய பக்தர்கள், சுவாமிமார்கள். ஐயப்பனே துணை நமக்கு, ஐயப்பனே துணை, ஏழை என்பவன் யாரும் இல்லை, ஐயப்பனே துணை, அநாதை என்பவன் யாரும் இல்லை, ஐயப்பனே துணை, வீட்டை மறந்து காட்டுக்கு போவோம், ஐயப்பனே துணை, கன்னி சுவாமிகள் காலார நடக்க, ஐயப்பனே துணை, ஐயப்பனே துணை நமக்கு, ஐயப்பனே துணை. இந்த கலியிலே எல்லோருக்கும் துணையாக இருப்பவன் சுவாமி ஐயப்பன் ஒருவன்தான். கலியிலே செய்த பாவங்களெல்லாம் போய பிழையும் புகுகுவான் நின்றனவும் தீயினில் தூசாகும் என்று இதோ முன்னாலே கற்பூர ஆழிக்குண்டம், அந்த ஆழியிலே தூசாகி போகும்படியாக இந்த திருவாபரண சரண கோஷ யாத்திரை பிரயாணமானது வேகமாக சரண அந்த நகை முற்றத்தை, சுவாமி சன்னிதான முற்றத்தை நெருங்கக்கூடிய தருணம். எல்லோரும் விழிப்போடு அந்த திருவாபரண பெட்டிகளுடைய தரிசனத்தை திருநடையிலே பார்ப்பதற்காக காத்து கிடக்கிறார்கள். ராஜ பரம்பரை தந்த தாய்விட்ட అంబరాన గరుడ పక్షులాడి పాడెను, సంబరాన మణికంఠుని నగలు చేరెను. అంబరాన గరుడ పక్షులాడి పాడెను, సంబరాన మణికంఠుని నగలు చేరెను. స్వామి అంబరాన గరుడ పక్షులాడి పాడెను, సంబరాన మణికంఠుని నగలు చేరెను. అంబరాన గరుడ పక్షులాడి పాడెను, సంబరాన మణికంఠుని నగలు చేరెను. అలంకార ప్రియునికి ఆభరణాలొస్తుంటే, అడవి తల్లి పూలు తల్లి అమ్మ ఓలె సాగనంపే. అంబరాన బలె బలె అంబరాన, స్వామి అంబరాన గరుడ పక్షులాడి పాడెను, సంబరాన మణికంఠుని నగలు చేరెను. అంబరాన గరుడ పక్షులాడి పాడెను, సంబరాన మణికంఠుని నగలు చేరెను. కొత్త పాట నేర్చినట్టు కోకిలమ్మ రాగాలు, కొత్త చుట్టమొచ్చినట్టు కాకెమ్మ సరాగాలు, ఆ కొమ్మ మీద రామచిలుక నడుచుకుంటూ నీ నామస్మరణ చేస్తూ స్వామియే శరణమయ్యప్ప
అంటూ నీ చెంతకు వస్తున్నాము. ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంగా, ఆధ్యాత్మిక భావనతో, దీపకాంతులతో నీ చెంతకు వచ్చి నిన్ను దర్శించాలనేటటువంటి భావనతో అనేక ప్రాంతముల నుండి మేమంతా శబరిమలకు చేరుకున్నాం. మకర జ్యోతి దర్శనానికి ఎదురు చూస్తూ దివ్యమైన నీ వ్రతమాలను వేశాము. మొక్కుబడిని మూట కట్టుకొని వస్తున్నాము. ఊరికే రాలేదు స్వామి. మేము శబరిమలకు వచ్చే సందర్భానికి ముందుగా 40 రోజుల ముందు మాలధారణ చేసి నియమాల తోరణంగా ఇరుముడిని కట్టుకొని నీ చెంతకు కదిలి వస్తున్నాం. మేమంతా కూడా స్వామియే శరణమయ్యప్ప అనేటటువంటి దివ్యమైనటువంటి నామస్మరణతో ఎక్కుట కష్టము కొండ, ఎక్కుట కష్టము కదా, నీవే కలిమల నీలిమల ఎక్కించినావయ్యా, మేమెక్కలేదు, నువ్వే మమ్మల్ని ఎక్కించగలిగావు. మరి ఆ విధంగా నిన్ను మేము దర్శించుకుంటూ ఆనందపరవశులవుతున్నాం. ఈ ప్రాంతపు సాంప్రదాయం ప్రకారంగా అగ్నిని అలా ప్రజ్వలింపజేసి ఉయ్యాలలూపుతూ ఉయ్యాలలూగుచున్నాడే అయ్యప్ప స్వామి, ఉయ్యాలలూగుచున్నాడే అని ఆధ్యాత్మిక భావనతో పాటలు పాడుతూ శిరస్సున చేతులు ఉంచుకుని స్వామియే శరణమయ్యప్ప అని అలా బయలుదేరి భక్తులంతా కూడా ఈ కొండకు వచ్చారు దర్శించుకోవటానికి. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. హరివరాసనం స్వామి విశ్వమోహనం, హరిదధీశ్వరం ఆరాధ్య పాదుకం, హరివిమర్దనం స్వామి నిత్యనర్తనం, హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామి. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. 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 శ్రీ స్వామి శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామి.
పంచభూతాలనే పంచగిరులుగా మార్చి గిరులపై కొలువైన స్వామి, ఆ దివ్య శిఖరాన అందాల గుడిలోన భక్తులకు నెలవైన స్వామి, ఆ దివ్య శిఖరాన అందాల గుడిలోన భక్తులకు నెలవైన స్వామి, అయ్యప్ప దేవా అభయ స్వరూపా, అయ్యప్ప దేవా అభయ స్వరూపా, అనుదినము నిన్ను కోరి తరింతుమయ్యా. పంచభూతాలనే పంచగిరులుగా మార్చి గిరులపై కొలువైన స్వామి, ఆ దివ్య శిఖరాన అందాల గుడిలోన భక్తులకు నెలవైన స్వామి. శబరిమల అంతా భక్తజన సంద్రమై విరాజిల్లుతూ ఉన్నది. ఈ మకరజ్యోతి దర్శన సమయంలో స్వామివారికి స్వామివారిని దర్శించుకోవడానికి అనేక ప్రాంతముల నుండి భక్తులు వస్తూ ఉంటారు. స్వామివారిని అనేక విధములైనటువంటి దివ్యాభరణములతో తిరువాభరణంతో అలంకరింపజేస్తారు. వాటిని సమర్పించడం కూడా ఒక అనుగ్రహము, ఒక పూర్వజన్మ సుకృతము. వాటిని దర్శించడం మరింత పుణ్యఫలప్రదం అనేటటువంటి ఈ పంపా నదిని దక్షిణ భారతదేశంలో గంగా నదిగా పిలుచుకుంటూ ఉంటారు. పరమ పవిత్రమైనటువంటి పంబలో స్నానమాచరించి పరమ పునీతమైనటువంటి భావనతో కదలి వస్తారు ఈ శబరిమలకు. అనేక ప్రాంతాల వారు దీక్షతో మకర జ్యోతి దర్శనం పొందిన తరువాత ఆనందపరవశులవుతూ ఉంటారు. భక్తి భావనతో స్వామికి నమస్కరిస్తున్నారు. ఎవరి నోట విన్నా, ఏ చోట కన్నా స్వామియే శరణమయ్యప్ప, హరిహర సుత స్వామియే శరణమయ్యప్ప, మణికంఠ స్వామినే శరణమయ్యప్ప అనేటటువంటి భావన, ఆధ్యాత్మిక భావన, శబరిగిరీసుని దర్శనం, మకర జ్యోతి దర్శనం రెండూ చేసుకుని ఆనందపడుతూ ఉంటారు. పరమ పవిత్రమైనటువంటి ఉత్తరాయణ కాలములో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర జ్యోతి దర్శనం కలగటం చెప్పుకోదగినటువంటి విశేషం. దీన్ని వీక్షించే భాగ్యం మనందరికీ కలగబోతూ ఉన్నది. మరి ఎంతమంది భక్తులు భక్తి భావనతో వేడుకుంటూ ఉంటారు. వారందరిలో కూడా ఉన్నది ఒక ఆధ్యాత్మికత, ఒక ఐక్యత, ఒక ఐకమత్యం. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారు, అనేక భాషలు, అనేక ప్రాంతాలు, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఒకటిగా చేరుకుంటారు, ఒకటిగా కలుస్తారు, ఒకరికొకరు పరిచయం అవుతారు, స్నేహభావం కలుగుతుంది. భిన్నత్వం నుండి ఏకత్వాన్ని పెంపొందించుకుని అందరూ కలిసి స్వామియే శరణమయ్యప్ప అంటే శబరిగిరులన్నీ కూడా ఆ విధంగా శబరిగిరీసుని దివ్య దర్శన భాగ్యాన్ని పొందే భక్తులు పలికే నామాలతో, అయ్యప్ప నామాలతో ప్రతిధ్వనిస్తూ క్షేత్రమంతా పవిత్రమై పునీతమవుతూ ఉన్నది. వీక్షిద్దాం. శ్రీ స్వామి శరణమయ్యప్ప. ఓం 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 శ్రీ స్వామి శరణమయ్యప్ప.
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఈ అయ్యప్పనామ స్మరణతో శ్రీ స్వామియే పరమ పవిత్రమైనటువంటి శబరిగిరి శబరిమల భక్తజన సంద్రమై విరాజిల్లుతూ ఉన్నది. ఘంటానాదములు ఒకవైపు జరుగుతున్నాయి. స్వామికి దివ్యాభరణ అలంకారప్రాయమైనటువంటి వైభవాన్ని భక్తులంతా కూడా ఆనందప్రదంగా వీక్షించేటటువంటి వేళ, మకర జ్యోతి దర్శన భాగ్యం పొందడానికి సర్వసన్నద్ధమైనటువంటి వేళ. ధన్యోహం ఓ శబరిగిరీశా నీ శుభరూపం నేటికి చూశా. ధన్యోహం ఓ శబరిగిరీశా నీ శుభరూపం నేటికి చూశా భక్తులు అనుకుంటున్నారు. ధన్యోహం ఓ శబరిగిరీశా నీ శుభరూపం నేటికి చూశా. ఉత్తుంగ శబరిగిరి శృంగ నిత్య నిస్సంగ మంగళంగా పంపాతరంగ పుణ్యానుసంగ మునిహృదయ జలజభృంగ. మకర జ్యోతి దర్శనం ఆనందదాయకం, దివ్య జ్యోతి దర్శనం ఆనందదాయకం. మరటువంటి సందర్భంలో స్వామిని సేవించుకుంటూ ఆనందపడేటటువంటి భక్తులు అనేక ప్రాంతాల నుంచి వచ్చి జ్యోతి దర్శనం కోసం, మకర జ్యోతి దర్శనం కోసం ఎదురు చూసేటటువంటి భక్తులు మకర దీపం మకర దీపం మకర దీపం మకర దీపం, మనలో వెలిగే నిర్మల దీపం, మహిళ మంజుల మణిదీపం. ప్రకృతి గురియు తుషారమై తుషారమే తైలము కాగా భక్తజనులంతా ఆనందంతో పరవశించగా శబరిగిరీశుని దర్శన భాగ్యం మదిలో నిండిన మహదానందమై విరాజిల్లగా ఆనంద పరవశులవుతున్నారు భక్తులు. ఆనంద నిలయాన శబరిమల శిఖరాన మణికంఠుడై వెలసినావు హరిహర సుపుత్ర కరుణాంతరంగా. హరిహర సుపుత్ర కరుణాంతరంగా కారుణ్య గుణశీలమము కావునయ్యా. నాద నీరాజనం తిరుమల నుండి ప్రత్యక్ష ప్రసారం. భజన్ని అదే ఒక పల్లవిలో మన వాళ్ళు చాలా మంది పాడారు. స్వామి రారా అయ్యప్ప రారా. ఈ రోజు ప్రతి ఎక్కడ చూసిన భవనాలు ఎక్కడో ఉన్నాయి. అలాగే ఈ ఒక బెంగళూరు నుంచి ఒక భక్తుడు స్వామి నిజంగా అక్కడ ఉన్నటువంటి మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది పోలీసులు అక్కడ దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నారు. అక్కడ మధ్యలో మనకి ఇదంతా ఇప్పుడు ఆ జ్యోతి దర్శనం అయిన తర్వాత స్వామికి వారికి ఆభరణ అదే పొన్నాంబలమేడు చివరి మెట్టు అది మనకి. అంటే భగవానుడు మకర రాశిలో ప్రవేశించేటువంటి క్షణాల్లో అయ్యప్ప కొలువుండే అందాల కొండపై రూపమున స్వామి వెలిగెను ఈ పెద్దాడ విదారిలో కన్నెముల గణపతి మన గండ. అదే పదార్థమే నీకు తత్వమసి నాయన. ఏది నువ్వేదైతే అంటే అది నువ్వేదైతే అనుకున్నావో ఏ బ్రహ్మ పదార్థం నీకు కావాలో అదే తత్వమసి ఆ బ్రహ్మ పదార్థమేలోనే కనబడతాయి. అంటే దాని అర్థం ఏంటంటే ఒక రకంగా మార్గాన్ని ఉపదేశాన్ని ఇస్తున్నాడు అక్కడ భగవంతుడు. ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప భక్తులతో నిండిపోయింది. మకర సంక్రాంతి రోజున మకర జ్యోతి దర్శనం ఉండడంతో భక్తులు వేలాదిగా శబరిమలకు తరలివచ్చారు. అయితే జ్యోతి దర్శనం కోసం వేలాది మంది స్వామిమాలలు ధరించిన భక్తులు వేచి చూస్తుండగా పొన్నాలంబేడ ఆలయం నుంచి జ్యోతి దర్శనం పూర్తయింది.